హాయ్ గైస్ అందరూ ఎలాగున్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనకి హార్టికల్చర్ కౌన్సిలింగ్ సంబంధించి ఏదైతే హార్టికల్చర్ ఇంకా ఫారెస్ట్రీ కోర్సుకి సంబంధించి అయితే మనకి సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ అయితే ఓపెన్ చేశారండి. సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ అనేవి మనకి ఏ విధంగా పెట్టాలి, దీంతో పాటు మనకి సీట్ అలాట్మెంట్, సెల్ఫ్ రిపోర్టింగ్, దాంతో పాటు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఇవన్నీ కూడా ఏ విధంగా ఉంటాయని చెప్పేసి తెలుసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఇక్కడ సో ఏంటంటే మనకి ఇదే విధంగా మీకు బైపీసీ కౌన్సిలింగ్ సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీరు మిస్ అవ్వకూడదు అనుకున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే వీడియో లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు చాలా మోటివేషన్ అయితే వస్తుంది కాబట్టి లైక్ చేయండి. ఇక టాపిక్ వెళ్ళినట్లయితే సెకండ్ ఫేజ్ సంబంధించి మనకి వెబ్ ఆప్షన్స్ అనేది ఈ రోజు అంటే 16th నుంచి ఓపెన్ చేశారండి. రేపు ఎల్లుండి అంటే 18th వరకు కూడా మనకి టైం అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఆ లోపు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీకు వెబ్ ఆప్షన్స్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. మీరు పెట్టుకోవచ్చు. సెకండ్ ఫేజ్ కి సంబంధించి మళ్ళీ కొత్తగా అయితే వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాలండి. మీకు సంబంధించి ఏదైతే ఏపీఎస్ కాల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసినట్లయితే మీకు వెబ్ ఆప్షన్స్ సో అది మీరు పెట్టుకోవచ్చు. మీరు ఫస్ట్ పేజ్ లో పెట్టిన వెబ్ ఆప్షన్స్ అనేది మీకు ఉండవన్నమాట. వెబ్ ఆప్షన్ ఇవ్వాలి. సెకండ్ పేజ్ కౌన్సిలింగ్ పార్టీ సెకండ్ పేజ్ కౌన్సిలింగ్ లో ఎవరెవరు పార్టిసిపేట్ చేయొచ్చో చూసుకున్నట్లయితే ఎవరికైతే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ లో సీట్ వచ్చిందో వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. దీంతో పాటు ఎవరికైతే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ లో సీట్ రాలేదు వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయొచ్చండి. సీట్ వచ్చి మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినా, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోయినా, మీకు సీట్ వచ్చినా మీకు సీట్ రాకపోయినా సరే, ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ లో మీరు వెబ్ ఆప్షన్ పెట్టినా పెట్టకపోయినా సరే మీరైతే మాత్రం సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. అయితే బ్యాక్ వచ్చి చూసినట్లయితే ఇక్కడ ఎక్కడ కూడా రిజిస్ట్రేషన్ అయితే లింక్ అయితే ఓపెన్ చేయలేదు అనమాట. ఎవరైతే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారో, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్నారో వాళ్ళకే మళ్ళీ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయడానికి మనకి అవకాశం అయితే కల్పించారనమాట. అయితే సెకండ్ ఫేజ్ సంబంధించి కౌన్సిలింగ్ అనేది మనకి వెబ్ ఆప్షన్ పెట్టడానికి 18th వరకు టైం అయితే ఇచ్చారు కదండి. సో మనకి 5 days తర్వాత మనకి సీట్ అలాట్మెంట్ జరుగుతుంది అనమాట. 23rd రోజున మనకి 23rd సెప్టెంబర్ రోజున మనకి ఈ యొక్క హార్టికల్చర్ వెటనరీకి సంబంధించి మనకి సీట్ అలాట్మెంట్ జరుగుతుందండి. 24th నుంచి అయితే మీరు కాలేజ్కి అయితే వెళ్ళి రిపోర్టింగ్ అయితే చేస్తారనమాట. మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ జెరాక్స్ మొత్తం పట్టుకుని అయితే వెళ్ళి మీరు రిపోర్టింగ్ అయితే చేస్తారండి. 26 వరకు మనకి టైం ఇచ్చారు కాబట్టి 3 days లో మీరు అయితే వెళ్ళి రిపోర్టింగ్ అయితే చేస్తారనమాట. అయితే మనకి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కూడా మనకి సెకండ్ వీక్ ఆఫ్ అక్టోబర్ లో అయితే ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. ఓకేనా, మనకి సెకండ్ వీక్ ఆఫ్ అక్టోబర్ నుంచి అయితే మనకి సంబంధించి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంటుంది. ఈ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ మనకి ఆఫ్లైన్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ కనిపిస్తున్న ఏదైతే అడ్రస్ ఉందో డాక్టర్ వైఎస్ఆర్ యూహెచ్ఎస్ వెంకటరామగుండం, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఇక్కడైతే ఈ లొకేషన్ కి అయితే వెళ్ళినట్లయితే మీకు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేస్తారండి. అక్కడ మీరు ఆఫ్లైన్ లో అయితే వెబ్ ఆప్షన్స్ అంతా కూడా పెట్టుకుంటారు అనమాట. మీకు కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, మనకి ఏపీ సైడ్ సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ లో బి ఫార్మసీ ఫార్మాటీ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోయిందండి. సో అందులో వచ్చేసరికి అందరూ చేయాల్సిన విషయం ఏంటంటే ఒక మంచి కాలేజ్ అయితే మనం పిక్ చేసుకోవాలన్నమాట. సో అలాంటి ఒక బెస్ట్ కాలేజ్ మనకి శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ అన్నమాట. శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్, ఎస్పీఎస్డబ్ల్యూ. ఇది ఓన్లీ ఉమెన్స్ కి అయితే #1 కాలేజ్. శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, ఎస్సిఓఎన్, ఇంకా ఎస్పీఆర్సి అన్నమాట. ఈ రెండు కాలేజెస్ అయితే మనకి కో ఎడ్యుకేషన్ కోసం అయితే ఉన్నాయండి. మీకు మొత్తం హాస్టల్ ఫీజ్, మెస్ ఫీజ్, ట్యూషన్ ఫీజ్ అన్ని కలుపుకొని మనకి 20,000 కి అయితే ఇవ్వబోతున్నారు అనమాట. చాలా తక్కువ ప్రైస్ అండి ఇదైతే మాత్రం. సో దీంతో పాటు బిఎస్ నర్సింగ్ ఇంకా బీపీటీకి సంబంధించి కూడా మనకి కాలేజెస్ అయితే ఉన్నాయండి. సో ఇది మనకి హార్టికల్చర్ ఇంకా ఫారెస్ట్రీకి సంబంధించి అయితే ప్రస్తుతం అప్డేట్. సో మీరు ఏ కౌన్సిలింగ్ సంబంధించి అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో ఆ కోర్సుకి సంబంధించి మీరు కామెంట్ అయితే చేయండి. దానికి సంబంధించి వీడియో చేయడం జరుగుతుంది అనమాట. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంతో పాటు మన టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ జాయిన్ అయినట్లయితే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట. బాయ్.